తిక్కన అనేవాడు శివకవులు అనేవాళ్ళు. తిక్కన మధ్యలో ఈ నన్నయ్యకి తిక్కనికి మధ్యలో శివకవులు. వీటి పరిణామ క్రమాన్ని మనం సామాజిక చారిత్రక కోణంలో కూడా విశ్లేషించాలి. అలా విశ్లేషించేటట్టుగా ఈ చరిత్ర అనేది మనకి కనిపిస్తుంది, సాహిత్య చరిత్ర. ఒకసారి చూస్తే నన్నయ్య కాలంలో గూఢ సంస్కృత తత్సమ పద భూయిష్టమైన రచన కనిపిస్తుంది. సంస్కృత పద ప్రయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే క్రమంలో కొంత సారమతులైన కవీంద్రులకు అర్థమయ్యే రచనే కాకుండా కొంత అక్షరాలు రమ్యంగా అలా ఓలలాడినట్టుగా కూడా కొంత రచన కనిపిస్తుంది ఒకవైపు, మరొక వైపు రచన. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అని అనొచ్చు. అది ప్రత్యక్ష వ్యతిరేకత లేదు, వాటికి సంబంధించిన ఆనవాళ్ళు లేవు. కానీ ఆ సంస్కృత పదభూయిష్ట రచన కేవలం కులీన వంశాలకే చెందింది. ఇది సాంస్కృతిక జీవన క్రమంలో సామాన్య ప్రజలను ప్రభావితం చేసే రచన మాధ్యమం అనేది మనకి లేదు. మాధ్యమం అంటే ఒక మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అన్నట్టు, మీడియం. ఓకే, ఆ మీడియం అనేది లేదు. ప్రజావాహికగా సాహిత్యం నిలబడాలి. మనం అనుకున్నటువంటి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే సాహిత్యమే సరైన వాహికగా ఉంటుంది, వారధిగా వ్యవహరిస్తుంది. కాబట్టి ప్రజాబాహుల్యంలో ఉన్నటువంటి వ్యవహారిక రూపభేదాలనే ఎంచుకొని రచన చేసినటువంటి వైఖరి శివకవుల్లో కనిపిస్తుంది. వాళ్ళెవరు? పాల్కురికి సోమనాథుడు లాంటి వాళ్ళు.